తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఇక సీఎం అంటే కే కేశవరావు కూడా వెళ్లారు. ఖర్గే సమక్షంలో మరి కేకేకు కాంగ్రెస్ కండువా కప్పారు. ఈరోజు ఉదయం మరి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. మధ్యాహ్నం మరి ఉప ముఖ్యమంత్రితో కలిసి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు మొదలగు పలు అంశాలపై కూడా మరి ప్రధానితో అలాగే హోంశాఖ మంత్రితో కూడా సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి మరి ఒక సుదీర్ఘ భేటీ అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు పెండింగ్ అంశాలను ప్రస్తావించి సత్వరం పరిష్కరించాలని దేశ ప్రధానమంత్రికి మరి నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు. మరి ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రితో, మధ్యాహ్నం మరి దేశ ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మరి భేటీ అయ్యారు. మరొక వైపు నిన్న సీఎం మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ పెద్దలను కూడా కలిశారు. మరి రాష్ట్రంలో చాలా అంశాల విషయంలో కూడా మరి రేవంత్ రెడ్డి ఇక మరి ప్రస్తావించారు. ఒకవైపు మరి ఏదైతే టీపీసీసీకి సంబంధించిన అధ్యక్ష పదవి విషయంలో కావచ్చు, అలాగే మరి కేబినెట్ పోస్టులకు సంబంధించిన ఇష్యూలో కావచ్చు, మరి కాంగ్రెస్ పెద్దలతో మరి సమావేశం అవుతూనే మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి ఆయన ఒకవైపు కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారు, అలాగే తెలంగాణ సీఎంగా కూడా మరి ఇక పూర్తి స్థాయిలో అభివృద్ధి విషయంలో మరి సీఎం బిజీగా గడిపారు. సో గతంలో మరి బీఆర్ఎస్ పార్టీలో మరి ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ అయితే కొంత బీజేపీతో డి అంటే డి అన్నట్టుగానే ఉన్నారు. కానీ మరి దేశంలో ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఇప్పుడు కొంత మరి ప్రత్యర్థి వాతావరణం ఉన్న నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఉన్న మరి బీజేపీ ప్రభుత్వ పెద్దలను కలుస్తూనే ఉన్నారు. మొన్న పార్లమెంటు సమావేశాలు కావచ్చు, తర్వాత ప్రారంభమయ్యే రోజుకు ముందు కావచ్చు, ఎంపీల ప్రమాణ స్వీకారం రోజు కూడా ఆయన 5 రోజులు పర్యటించారు. సో ఒకవైపు మరి పార్టీ పెద్దలను కలుస్తూనే, కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తూనే, మరొక వైపు కేంద్రం ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులను, కీలక మంత్రులను కూడా కలిశారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నిలపాలి, 6 గ్యారంటీలు అమలు చేయాలనే ఏకైక లక్ష్యంతో మరి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మరి ఈరోజు స్పెషల్ డిబేటు. ఈ డిబేట్లో నాతో స్టూడియోలో ఉన్నారు ఇక డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నమస్తే అండి. ఇంకా మరొక గెస్ట్ కూడా ఉన్నారు. సో విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో విజయార్య క్షత్రియ గారు, మీతో మొదలు పెడతాం. మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి రాష్ట్ర నాయకులు కనుక సీఎం రేవంత్ రెడ్డి మరి ఒకవైపు పార్టీ కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన అంశాలు ఢిల్లీలో చర్చించుకుంటూనే, మరొక వైపు రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి నిధుల విషయంలో కావచ్చు, తర్వాత ఇతరత్ర అభివృద్ధి విషయంలో కావచ్చు, మరి దేశ ప్రధానిని కూడా కలవడం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక మరి మంచి వాతావరణం అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా హర్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. సో రాష్ట్రానికి రావాల్సిన విభజన అంశాల విషయంలో కొంత పెండింగ్లో ఉన్నాయి. సో మరొకసారి ఏపీ సీఎంను కూడా హైదరాబాద్ను మరి ఆహ్వానిస్తున్నారు. సో ఇదొక మంచి వాతావరణంగానే ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కాంగ్రెస్ బీజేపీలో కూడా మరి దీని మీద ఒక హర్షం అయితే వ్యక్తమవుతుంది. మరి మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులు ఇప్పుడు కాంగ్రెస్ సీఎంగా ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చేయట్లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం అయితే ఆయన పాకులాడుతున్నారు. ఏమంటారు? మీరు ముచ్చట మొదలు పెడితేనే పోక్ చేస్తే ఏం చేయాలి? కేసీఆర్ గారు చేసిన అవినీతి అన్నట్టు మాట్లాడితే మరి ఏం మాట్లాడాలి మేము అర్థమైతే లేదు. అయినా కూడా ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత షార్ట్ పీరియడ్లో 17 సార్లు ఢిల్లీ పర్యటనలకు పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు అంటే కొరువుతోటి గోక్కున్నాడు ఆయన. కొరువుతోటి గోక్కున్నాడు. ప్రజలు దేనికోసమో కానీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. దాన్ని ఉన్నపలంగా జాగ్రత్తగా ప్రజలకు మేలు చేసే, ప్రజల అభివృద్ధి కోసం నువ్వు పాటుపడక నీ కుర్చీ కాపాడుకోనికే పోతున్నావు. ఇప్పుడు నీ కుర్చీకి వచ్చి పడ్డది పంచాయతీ. ఇది ట్రయాంగిల్ సిరీస్లో నడుస్తుంది. ముక్కొనం ఎట్లా మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ గారు, ఇది పంచాయతీ. ఇక మరి పోతాడు, మరి తప్పదు కదా. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే, మొదటగా పిసిసి అధ్యక్షుని పదవి కోసము పోటీ, తన సొంత మనిషిని పెట్టుకోవాలి, ఒక 10 ఏళ్ల వరకు నాకు గుత్తాధిపత్యం నడవాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు.
మరి ఆయన మాటను అంగీకరిస్తుందా లేదా మేడం సోనియా గారు, రాహుల్ గాంధీ గారు? ఒకటి. రెండవది, మరి 6 మంత్రుల పోస్టులకు 16 మంది పోటీలో ఉన్నారు ఈసారి. ఆ 16 మందిలల్లా ఎవరికి రాకపోయినా మళ్ళా ఆగమాగం పంచాయతీ ఆయన కురిసికొచ్చి పడుతుంది. ఇక రెండవది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన, ఆయన గురువు గారి పర్యటన ఇక్కడ ప్రత్యేకంగా మొదటిసారిగా తన శిష్యుణ్ణి మరి కాంగ్రెస్ పార్టీని కొని 2.5 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీనే కొని శిష్యుని కోసం, ప్రియమైన శిష్యుని కోసం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గిఫ్ట్ కు మరి గురువు గారు రేపు పొద్దుగాల 6 తారీఖు వస్తే తిరుగు గిఫ్ట్ ఏమి ఇస్తాడో తెలియదు. ఎందుకంటే గురు శిష్యుల మధ్యలో బంధం అట్లా ఉంది. అయితే అట్లా మరి 6వ తారీఖు వచ్చే పర్యటనలో ఏం మాట్లాడాలి అని మోదీ గారితో సలహా తీసుకోవడానికి, అలాగే రాహుల్ గాంధీ గారితో సలహా తీసుకోవడానికి, అలాగే మళ్ళీ తెర వెనకాల చంద్రబాబు నాయుడు గారిని మరి అవతల వాళ్ళ మనుషులు వస్తారు ఢిల్లీకి కాబట్టి వాళ్ళతోటి చర్చించుకొని ఏం మాట్లాడాలి, మా గురువు గారు ఏం చెప్తారు, నేనేం సమాధానం, ఇవన్నీ అంత బ్యాక్గ్రౌండ్ అంతా హిడన్ దక్కడం జరిగేటి కార్యక్రమాలనే ఢిల్లీ కేంద్రమైంది కాబట్టి ఈరోజు ఆయనకు తప్పట్లేదు. 17 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన చేస్తున్నట్టు దాని పరమార్థం ఏంది? ప్రజల సంక్షేమమా లేకపోతే నీ సొంత సంక్షేమమా అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆయన. అట్లనే ఇక రాను రాను ఏమవుతుంది అని అంటే ఆయన ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో, నేను సీఎం కుర్చీ మీద కూర్చున్న మరుక్షణమే 420 అంటారు ఇక మన తెలంగాణ భాషలో 420 హామీలు గుమ్మిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు. అందులో 6లో 13 అంశాల మీద ప్రత్యేకంగా నేను సంతకాలు పెట్టి మీ అకౌంట్లల్లో డబ్బులు వేస్తా అని దేవుని మీద ఒట్లేసి ప్రజల మీద ఒట్లేసి చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఆయన మొదలు పెట్టకపోయాయి. అది పెద్ద ప్రాబ్లం. దాన్ని ప్రతిపక్షాలు అడుగుతూనే ఉన్నాం. మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము దాన్ని అడుగుతూ ఉన్నాం. రెండవది ఏంటి అని అంటే మరి ఈ హామీలకు సంబంధించినటువంటి ధనాన్ని ఏ విధంగా సమకూర్చాలి అనే దాంట్లోనే ఆయన ఇప్పటిదాకా ప్రయోగం చేయకపోయాయి. రెండవది, దీన్ని పక్కదారి పట్టియనికి, జనాల దృష్టిని పక్కదారి పట్టియనికి కాళేశ్వరం పంచాయతీ తెచ్చాయి. ఈరోజు ఏమైందండి కాళేశ్వరం? దాంట్లో ఓన్లీ మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజే, అన్నారం కాదు, సుందిల కాదు, మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్లో 7వ బ్లాక్ లో 3 పిల్లర్లలో ఓన్లీ 19, 20, 21 కింద కుంగింది. అది నాణ్యతకు లోపించింది, నాణ్యతకు సంబంధించింది మాత్రం కాదది. ఓన్లీ మెయింటెనెన్స్ మాది, మెయింటెనెన్స్ ఏది లార్సన్ అండ్ టూబ్రోది. కాబట్టి 500 కోట్ల అయినా దాన్ని సరిచేసే బాధ్యత మాది, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, అది నిర్మాణం మేము చేసినామని చెప్పి సర్టిఫికేషన్ ఇచ్చిపోయింది. నిర్మాణ సంస్థ ముందుకొచ్చి అది ఆల్రెడీ రిపేర్ చేసింది. రిపేర్ చేసినాక కూడా నీళ్ళ నొదలకపోయాయి. మళ్ళీ అబద్ధం ఏం చెప్పింది? మొత్తం 3 అసలు అది పనికే రాదు అని అంటే ఈ రోజు ప్రపంచ దేశాల నుండి వచ్చి కూడా వెరిఫికేషన్ చేసిపోతే అది ఇప్పుడు దాని ఫ్లో ఎంత ఒత్తిడికి లోనవుతుంది అంటే 250 TMCల ఒత్తిడితో వస్తుంది స్పీడ్. దానికి కూడా దాన్ని ఆనకట్ట మీదకి వెళ్ళి నీళ్లు ప్రవహించినా కూడా కూలిపోకపోయాది. అంటే నాణ్యత కరెక్ట్ ఉన్నట్టే కదా. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల, ఇంజనీరింగ్ పొరపాటు వల్ల మరి అది జరిగింది. దాన్ని ఆల్రెడీ ఈ రోజు లార్సన్ అండ్ టూబ్రో మొన్న క్లియర్ చేసింది. మరి ఎల్ఎన్టీ అన్నప్పుడు మీ ప్రాపగండా వల్ల ప్రజల్ని ఎందుకు అట్లా మీరు పక్కదారి పట్టించరు? కేసీఆర్ గారి మీద, తెలంగాణ వాదం మీద మీకు అంత కసి ఎందుకు, అంత పగ ఎందుకు అని మేము అడుగుతున్నాం. అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? అబద్ధాలు చెప్పి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినావు కదా, మేము కాదంటలే. ప్రజలను మనం గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. ముఖ్యమంత్రిగా నువ్వు ఈ 7 నెలల్లో ఏం చేసినావు? మరి ఈరోజు వైట్ పేపర్ నువ్వు వైట్ పేపర్ ఇచ్చినావు కదా, అవినీతి వైట్ పేపర్ ఇచ్చినావు. అప్పులు 3 లక్షల కోట్ల చిల్లర ఉంటే 6 లక్షల కోట్ల చిల్లర అని చెప్పి అబద్ధం చెప్పిన వైట్ పేపర్లో. మరి దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే కాళేశ్వరం మీద అబద్ధం చెప్పినావు, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతి మీద, విద్యుత్ ప్రాజెక్టుల మీద అబద్ధం చెప్పినావు, ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీవన్నట్టే 6 లక్షల కోట్ల అప్పు అయింది అని అంటే 60 లక్షల కోట్ల చిల్లర పైచిలుకు ఆస్తిని సంపాదించి పెడితే ఈరోజు ప్రోపగండ కేసీఆర్ గారి మీద నువ్వు చేసినావు. కాబట్టి వీటన్నిటికి సమాధానం చెప్పలేక ఈరోజు గాయగాయ అయిపోయి ఆగమాగం అయిపోయి కుర్చీ ఏమైంది, ప్రాబ్లంలో పడ్డది. ఏమైంది? 14 ఎంపీలు గెలవకపోతే నేను సీఎం కుర్చీకి రాజీనామా చేస్తా అంటివి, నిదే మ్యాండేట్ అంటివి. మరి 14 ఎక్కడైంది? 8 అయింది. మరి నేను గెలిచినట్ట ఓడినట్ట అన్నప్పుడు
అక్కడ ప్రతి దాంట్లో నువ్వు ఇచ్చిన మాటలో నువ్వు నిర్వీర్యమైపోయి దాన్ని కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తే వచ్చేది ఏంది కాబట్టి ఆయనకు చెమటలు పట్టి ఆగమాగమై వాళ్ళ గురువులు ఇద్దరు ఉన్నారు. మొదటి గురువు చంద్రబాబు నాయుడు గారు, రెండవ గురువు మోదీ గారు. ఇద్దరి సలహాల మేరకే ఇక్కడ నడుస్తుంది. మేము వీఆర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్. కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. కాబట్టి మేము 100% డేగా కన్నేసి పెట్టినాం. ఈయన కదలికలు ప్రతి అడుగు మేము లెక్కలు పెడుతున్నాం. ఏడిపోతుండు, ఏడొస్తుండు, ఎవరితో మాట్లాడుతుండు, ఏం చేస్తుండు అన్ని మేము చూస్తూనే ఉన్నాం. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రజల ముందు ప్రతిరోజు పెడతాం. కాబట్టి నీవు ఏదైతే అబద్ధాలు చెప్పి వచ్చినావో. ఒక నిమిషం విజయార్య గారు, మీరు చెప్తున్నారు ఓకే, ఇందులో ఇంకొక ఆరోపణ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఒక ఆరోపణ ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ లోపాయకార ఒప్పందం చేసుకుంది లోక్సభ ఎన్నికల్లో, అందుకే మాకు సీట్లు తగ్గినాయి. సో కేసీఆర్ బీజేపీకి సహకరించిండని చెప్పి ఆరోపణ వేసింది. దీనికి ఏం చెప్తారు? దీంట్లో మా సొంత బిడ్డను మేము కూడా కొట్టుకుంటాం అంటే మా సొంత బిడ్డ జైల్లో ఉన్నది. ఒకవేళ కుమ్మక్ అయిపోతే కవిత పోయేదేనా? కవిత పోయేదని ఒక ఎమ్మెల్సీ. ఇది రాజకీయ కోణంలో ఇంత కుట్రవని మీరు మా ఎమ్మెల్సీని మీరు జైల్లో పెడితే మరి మేము పోయినామా? కేసీఆర్ గారు పోయి జైలుకు పోయి ఎప్పుడైనా పోయి చూసిర్రా? మరి ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలండి? నాకు అర్థం కాదు. అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం, అబద్ధం చెప్పడం అనేది తప్పు. అందుకోసమే ఈరోజు 6 నెలల్లో 7 నెలల్లో ఈరోజు కాంగ్రెస్ దుస్థితి ఏమొచ్చిందంటే ప్రజలు రివర్స్ ఆలోచన చేస్తున్నారు. ఏంద్రబాబు ఓట్లేమో 1కి 2 ఇస్తానే, 2కి 3 ఇస్తానే, 3కి 4 ఇస్తానే. అరే వీడు ₹1 కూడా ఇవ్వకపోయి ఇదేం పంచాయతీరా నాయన, ఊకేనన్నా తెచ్చుకున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనను అని ఈరోజు గ్రామాలలో తిట్టుకుంటున్నారు. ఆ తిట్టుకున్న వీడియోలు కూడా మీకు ఇప్పుడు పెడతా. తిట్టుకున్న వీడియోలు చూపెడతా మీకు ఇప్పుడు. ఎంత ప్రతి ప్రభుత్వంపై ప్రజలు ఎక్కడో చాట మాట్లాడతారు. కాకుంటే డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. తర్వాత మధ్యాహ్నం ప్రధానమంత్రి గారితో కూడా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన సింగరేణి బ్లాక్స్ వేలం కాకుండా ఆపాలని కూడా, తర్వాత తెలంగాణకు ఐటీఆర్ ప్రాజెక్టు కావాలని, ప్రతి జిల్లాకి మరిక నవోదయ విద్యాలయం కావాలని చెప్పి, కస్తూర్బా విద్యాలయాలు, రక్షణ శాఖ భూములను కూడా ఇవ్వాలని కోరామని చెప్పారు. అలాగే పునర్విభజన జరిగి 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా సమస్యలు కూడా ఉన్నాయి, వాటి పరిష్కారం కావాలని చెప్పి మీడియాతో మాట్లాడారు. మీరేంటో చంద్రబాబు తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీ అమిత్ షా రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ ఆయన చిత్తశుద్ధిగా ఆయన ప్రయత్నిస్తున్నాడు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఆ రకమైన ప్రయత్నాలు చేయలేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ విభజన హామీలు 10 ఏళ్ళు అయినా ఇంతవరకు అవి నెరవేర్చలేదు. సో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్ను పిలిచారు, ప్రగతి భవన్ పిలిచారు, కాసేపు మాట్లాడుకున్నారు, కానీ ఆ తర్వాత చర్చలు సాగలేదు. సో విభజన హామీల నుంచి మొదలుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. సో వాటి పరిష్కారం కోసము మేము ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రికి విజ్ఞప్తులు ఇచ్చాము. సో వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఒకవైపు 6 గ్యారంటీలకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి కంప్లీట్ చేసుకుంటూనే, అంటే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని మరి పదే చెప్తున్నారు. మరి మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఇచ్చిన చాలా హామీలు మీరు పెండింగ్లో పెట్టారు. మా దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళితుని సీఎం చేస్తామన్న విషయం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో మీరు అన్ని మాట తప్పారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీపై మరొకసారి దండయాత్ర వేస్తున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే లోక్సభ ఎన్నికల కోడ్ కూసింది. దాంతో మరొక నెలన్నర టైం కొంత అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయి కూడా మరి కొద్ది రోజులు అవుతుంది. ఇక పరిపాలన మీద సీఎం దృష్టి సారిస్తున్నారు. నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, ఆయన బీజేపీ ప్రధానమంత్రి అని ఆలోచించకుండా వెళ్తున్నారు, కలుస్తున్నారు. 17 సార్లు పోయినరా, 27 సార్లు పోయినరా, ప్రజలు చూడరు. సీఎం ఢిల్లీకి పోయిండు, ఏం పనులు చేస్తున్నాడు, రాష్ట్రానికి ఏం తెస్తున్నాడు, ఇది మీరు మిస్ అయ్యారు. ఆయన మిస్ కాకుండా మరి మీ వ్యతిరేకతను ఆయన అనుకూలతగా మార్చుకునే మీ వైఫల్యాలను ఆయనను మరి ముందుకెళ్తున్నాడు. అయితే దీంట్లో నిష్ఠ గురించి మీరు మాట్లాడారు కదా, కేసీఆర్ గారికి ఉన్నంత నిష్ఠ గత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చేదా? 60 ఏళ్ల పోరాటంలో భాగంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా చాలా నిష్టగా కూడు గూడు గుడ్డ ఈ మూడుటికి సంబంధించి కూడు కావాలంటే నీళ్లు కావాలి,
నీళ్లు కూడు నిధులు కావాలి నియామకాలు కాబట్టి నీళ్లు నిధులు నియామకాలు కూడు గూడు గుడ్డకు నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడుకి అది ఉంది లగ్గే ఉంది కాబట్టి కూడు కావాలంటే నీటి ప్రాజెక్టులు కావాలి దానికి మళ్ళా విద్యుత్ కావాలి అలాగే గూడు కావాలంటే కన్స్ట్రక్షన్ కావాలి ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి ఉద్యోగాలు కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి పరిశ్రమలు కాబట్టి నీటి ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టులు పరిశ్రమల ప్రాజెక్టులు అలాగే ఈ మూడిటి ద్వారా వచ్చేటటువంటి ఉపాధి కల్పన సిస్టంలో ఉన్నటువంటి లయబద్ధమైనటువంటి పునర్నిర్మాణం కేసీఆర్ గారు చేసిరు అందులో భాగంగా ఈరోజు కాళేశ్వరం మీరు చూడండి అలాగే మన పాలమూరు రంగారెడ్డి మీరు చూడండి అలాగే సీతారామ ప్రాజెక్టు చూడండి దెన్ మరి దాని తర్వాత వచ్చిన ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి పరిశ్రమల ప్రాజెక్టులలో టిఐఎస్ ఐపాఎస్ కింద మరి 24,000 పరిశ్రమలకు అనుమతి ఇచ్చి 35 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పన చేయడం జరిగింది అలాగే ఉద్యోగాల కల్పనలో భాగంగా గత కాలంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 10,800 పైచిలకు మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయండి వాస్తవంగా మరి అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు కానీ కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత మరి 2,33,000 పైచిలకు ఉద్యోగాలు సృష్టి చేసిన తర్వాత ఆయన కార్యకాలంలో 10 సంవత్సరాల కార్యకాలంలో 1,60,000 మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి మొన్న మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 30,000 ఉద్యోగాలు ఆయన ఇవ్వడం జరిగింది అంటే అకౌంట్ ఆఫ్ ద కేసీఆర్ గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి బట్ అక్కడ నిర్మాణం ఎవరు చేసారు అంటే 2,33,000 ఎవరు నిర్మాణం చేసారు ఎవరు సృష్టించారు వాటిని అంటే కేసీఆర్ గారు సృష్టించారు వినండి దాని తర్వాత 2,33,000 1,60,000 మేమివ్వగా 30,000 నువ్వు ఇచ్చినట్టు 1,90,000 నిండినాయి ఇంకా 43,000 ఉద్యోగాలు ఇచ్చేది ఉంది అందులో మీరు వెయ్యండి మరి ప్రజలను బాగుపరచండి మేము కాదంటలేము అంటే పరిశ్రమలు అలాగే నీళ్లు ఏది విద్యుత్తు మరి ఉపాధి ఇంత పెద్ద ప్రాజెక్టు భారతదేశంలో ఇంకెవరన్నా చేసినట్టుంటే అంటే వీళ్ళు గత కాలంలో కాంగ్రెస్ రాష్ట్రాలలో పరిపాలించింది బీజేపీ కూడా పరిపాలిస్తుంది మన తెలంగాణ కంటే ఈ సినారియోలో ఏ రాష్ట్రం అన్నా అభివృద్ధి చేస్తే ఏ పార్టీ అన్నా చేస్తే ముక్కు కోసుకొని తయారున్నాం మేము ఛాలెంజ్ చేస్తాం. ఒక నిమిషం మీరు ఏమంటున్నారు కూడు గూడు నీడ వీటి కింద నీళ్లు నిధులు నియామకాలు మేము ఇచ్చిన ట్యాగ్ లైన్ ప్రకారం ప్రజాపాలన చేసామని చెప్తున్నారు పాలించారని చెప్తున్నారు మరి మనతో పాటు డిబేట్లో ఉన్నారు శివకుమార్ లాల్ గారు డాక్టర్ గారు చెప్పండి తను చెప్తున్నాడు మా కేసీఆర్ బ్రహ్మాండంగా పాలించిండు మరి కాళేశ్వరం ప్రాజెక్టు పాలమూరు ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసినాము ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వాలు ఇవి చేయలేదు తెలంగాణలో ఉన్న జరిగిన అభివృద్ధి ఎక్కడ జరగలేదు కేవలం ఇదంతా రేవంత్ రెడ్డి ఢిల్లీకి 17 సార్లు పోవడం కావచ్చు తర్వాత చంద్రబాబును హైదరాబాద్ పిలవడం కావచ్చు అక్కడ మోడీని కలవడం ఇదంతా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు మీరేమంటారు ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం అదే కాకుండా మధు యాష్కి గారికి ఏదైతే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మొన్న అతను పిలిచి క్యాంపెయిన్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్గా మరియు స్పోక్స్ పర్సన్గా నాకు ఆ పదవి ఇవ్వడం ఇచ్చినందుకు ఆయనకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి ముఖ్యమంత్రికి అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ టు మధు యాష్కి గారు ఆ తర్వాత ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ సరదార్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్న కోట నీలిమ గారికి కూడా డాక్టర్ కోట నీలిమ గారు కూడా కృతజ్ఞతలు అదే 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 అంటే ఇప్పుడు జరుగుతున్న డిబేట్ సబ్జెక్ట్లోనూ ఇది కూడా భాగం అందుకనే ఈరోజు అధికారికంగా వచ్చింది కాబట్టి అది ముందు చెప్పడం అదే కాకుండా ఈరోజు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న డిబేట్లో విజయ్ ఆర్య గారు మాట్లాడిందంటే కేసీఆర్ జుట్టులో పుట్టిండు అనేది నేను చెప్పకనే చెప్తున్నాను ఎందుకంటే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో లేడు ఆయన లేదు అంటే ప్రవీణ్ కుమార్ తో కలిసి ఇప్పుడు బీఎస్పీ పార్టీ అక్కడ అంటే ఎక్కడ నుండని ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం తక్కువ లేడు ఇటు విజయ్ ఆర్య కూడా ఏం తక్కువ లేడు ఎందుకంటే కేసీఆర్ ని ఆ బడిలో చదువుకోవడానికి వెళ్ళిపోయాను కాబట్టి మొత్తానికి ఇట్లా రోబోలాగా ఇట్లా బుక్ అనగానే వచ్చేస్తుంది అట్లా వచ్చేసినట్టుంది అయితే ఒక్కటి ఏంటంటే గతంలో కేసీఆర్ గారు
జగన్ గారు తర్వాత మోదీ గారు ఇప్పుడు వాళ్ళు కూడా కలిసి తిరిగిండ్రు. మరి మేము కూడా ట్రయాంగిల్ సిరీస్ అనాలా? మీరు చేసింది వేయడం లేదాడ. ఈడ గల్లీలో తిట్టాలి, ఢిల్లీలో పోయి దోస్తాని చేయాలి, పోయి ఆడ కాళ్ళు మొక్కాలి. ఇదే కేసీఆర్. ఇంకోటి ఏమంటే కేసీఆర్ చేసిన మంచి పనుల గొప్పతనము, నా కొడుకుని షాడో ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రిని చేస్తా అనుకున్న ఒక ఆలోచనలా నాకు తెలిసి గత 83లో నేను యూత్ కాంగ్రెస్లో జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసినా కానీ ఒక ఇంట్లో ఉండి పరిపాలన చేసిన ముఖ్యమంత్రిని నేను కేసీఆర్ని చూసిన. ఇంతకు మించి ఇంకా అంతకంటే గొప్ప చెప్పాల్సింది ఏం లేదు. ఏమంటే వాస్తు బాగలేదు, నా సెకండ్ జనరేషన్ అంటే నా కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే వాస్తుగా ఉండాలని ఈరోజు సెక్రటరియట్ని గులగొట్టి కట్టడం జరిగింది. ప్రగతి భవన్ ఏదైతే ఆయన నివాసం ముఖ్యమంత్రి నివాసం అన్నారో గతంలో మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. ఆయన అక్కడే మొత్తానికి ప్రజలను కలవడం జరిగింది. ఎన్నో రకాలుగా ఇదే కేసీఆర్కి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారికి గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని లేకపోతే ఉద్యమంలో పనిచేసిండని నిజంగా కూడా అందరం కూడా ఆయనకు ఒక రిగార్డ్ ఇచ్చి సూచన సలహాలు ఇవ్వమని చెప్పి స్టార్టింగ్లో మంచిగా మాట్లాడారు కాబట్టి అన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక ఎమ్మెల్యే క్వార్టర్ అనేది అక్కడ ఉంటే ఈ జిల్లాలకెనో డిస్ట్రిక్ట్లకెనో ప్రజలు ఇక్కడ రావద్దని చెప్పి సూచన సలహాలు ఇచ్చి ఆయనకి ఇస్తే ఈరోజు అది పార్టీ భవన్లు పార్టీ కార్యాలయాలు చేసుకొని వందల వేల కోట్ల రూపాయలు దాన్ని డివైడ్. మొత్తానికి వీళ్ళు చేసిన దాంట్లో అటు సెక్రటరేట్ అనేది ఒకటి చెప్పుకోవడానికి ప్రగతి భవన్ అది రెండు కూడా పనికొచ్చేటి పనికి వచ్చే వీటిని మళ్ళీ వందల వేల కోట్ల రూపాయలు పెట్టి వీటిని రినోవేట్ చేసుకుని అందులోకేనే ఇది చేసిండు. ఒక ముఖ్యమంత్రి మంత్రులని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని 6 గంటలు కూర్చునబెట్టి ఇవాళ కల్వ పో అని ఎలగొట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్. అంతకు మించి ఇంకా ఆయన చేసిన పరిపాలన ఆయన మేధస్సు అనేది ఒకటి. రెండోది ఈరోజు కూర్చున్న దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందికి అయితే ఆదేశాలు ఇచ్చిండ్రు వాళ్ళందరూ ఈరోజు కటకటాల వెనకాల ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, పెద్ద ఆయన చేయమన్నాడు, పెద్ద ఆయన చేయమన్నాడు. ఈరోజు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు లోపల పోతాడు, ఇటు కేసీఆర్ లోపల పోతాడు, అదే కాకుండా కేటీఆర్ కూడా పోతాడు. ఇప్పుడు కేటీఆర్ వల్లనే ఈరోజు పబ్బులు డ్రగ్స్ ఇవన్నీ ఈరోజు తెలంగాణలో రావడం జరిగింది. లేకపోతే ఈ కల్చర్ మన కల్చర్ కాదు. ఇంకోటి తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ అనౌన్స్ చేసినప్పుడు ఇదే కేసీఆర్ అసెంబ్లీలో పొగిడిండు సోనియా గాంధీ గారిని. కానీ ఈరోజు ఏమంటారు, కేసీఆరే సాగు నోట్లో పెట్టి తలకాయ తెచ్చిండు. ఈరోజు ఎప్పుడైతే తెలంగాణ అనౌన్స్ అయ్యేటప్పుడు కేసీఆర్ లింగులిట్కు తర్వాత విజయశాంతి గారు ఉండే. ఆ టైంలో అనౌన్స్ అయ్యే టైంలో పెప్పర్ సాల్ట్ ఏదైతే పెప్పర్ స్ప్రే జరిగేటప్పుడు ఇదే కేసీఆర్ ఆడ పార్లమెంట్లో లేడు. ఒక విజయశాంతి తప్ప మా కాంగ్రెస్ ఎంపీలు తప్ప వీళ్ళు ఎవరు లేరు. మరి మేమే తెచ్చినామంటే ఏడికేం తెచ్చినట్టు? అంటే చావునోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండనేది కేసీఆర్ చెప్పుకుంటారు. సో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం మొదలుపెట్టిన నాయకుడు ఆయన. తర్వాత అందుకే ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాదంటారా? అంటే ఉద్యమంలో చురుకుగా ముందుకు పోయిండు తప్ప సకల జనులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ వాళ్ళు చేయకపోయింటే ఇప్పుడు మీలాగా మాలాగా వాళ్ళు కూడా పోయి అక్కడ చేయడం జరిగింది ఆ రోజులలో. ఇది కాదు అది కాదు సాగరారం కానీ లేకపోతే ఎన్ని రకాల ప్రోగ్రామ్ చేసినా ఈరోజు ఆయన మళ్ళీ జేఏసీ చైర్మన్గా ఎక్కడ లేడు. ఎందుకు లేడు అంటే ముందుగా పోయి ఆయన చేసేది ఏం లేదు, తర్వాత అందరు పోయినాక పోయి అక్కడ చూపించుకోవడానికే. ఈరోజు నిమ్స్లో ఏం జరిగింది అనేది కూడా ఈరోజు ఖచ్చితంగా చెప్తుండ్రా. ఈరోజు డాక్టర్ విజయరామారావు గారు ఏం చెప్తారు, ఈయన పరిస్థితి మొదటి నుంచే ఈయన ఉద్దేశం మంచిది కాదు, ఈయన ఒక దొంగ అని చెప్తాడు. ఒక కారు ఫైనాన్స్గా తీసుకుంటే ఆ కారు గుంజుకుపోయేదాకా కూడా ఈయనకు సోయలేదు అటువంటి వ్యక్తి. అంటే కేసీఆర్ ఆర్థికంగా లేకపోయినప్పటికీ ఆయన లక్ష్యం చాలా గొప్పది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుంది, మన నీళ్లు తీసుకుపోతున్నారు, మన నిధులు తీసుకుపోతున్నారు, మనకు రావాల్సిన ఉద్యోగాలు రావట్లేదు. అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టలేదు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ని ఆశీర్వదించారు. సరే కొంత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, దాంట్లో ఇదంతా గతం. ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఫీల్ అవ్వకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. కానీ దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదంతా కేవలం తెర వెనుక
నడిచే కార్యక్రమాలకు వేదికగా ఢిల్లీని వాడుకుంటున్నాడని చెప్పి ఆరోపణ చేస్తున్నారు విజయారావు గారు. ఏమంటారు? గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉండేనో అహంకారపూరితంగా ఒక సైకోలాగా చేయడం జరిగింది. ఎప్పుడు ఎందుకు ఆ సైకో అంటున్నామంటే ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తున్నాడు లేకపోతే విమానాశ్రయంలో దిగుతుండంటే ఒక ప్రోటోకాల్ పాటించాలా, ఒక గవర్నర్ ఉందంటే గవర్నర్కి ప్రోటోకాల్ పాటించాలా. మొత్తానికి ఆయన పోకుండా ఆయన ఎవరో వచ్చిండు పో అనే రకంగా అంత అహంకారపూరితంగా ఉండి ఈరోజు విభజన హామీ చట్టం గురించి మాట్లాడింది లేదు, లేకపోతే నీళ్లు నిధులు నియామకాలను నీళ్లు వాళ్ళకే పోయినాయి, ఫామ్ హౌస్లకి నిధులు వాళ్ళే సంపాదించారు. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ అఫిడవిట్ పెట్టినప్పుడు 2014లో వాళ్ళకి ఏముంది, ఇప్పుడు ఈ రోజు వాళ్ళు సంపాదించింది ఏంది. ఆ రకంగా ఆలోచిస్తే నియామకాలు కూడా వాళ్ళ ఇంట్లోనే మెజారిటీగా మంత్రులు ఉన్నారు. అంటే మొత్తానికి ప్రజలను మాయ మాటలు చెప్పుడు. ఇంకోటి ఏంటంటే మాయ మాటలు చెప్పట్ల కేసీఆర్ని మించిన ఇంకా ఎవరు లేరు. ఎందుకంటే ప్రజలని నమ్మించేలాగా మాయ మాటలు చెప్పి ఈరోజు, కానీ ప్రజలు కూడా ఎంత విఘ్నులు. ఫస్ట్ టర్మ్ ఇచ్చిండ్రు, కొంచెం ఓపికగా ఉన్నారు. సెకండ్ టైం ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి అర్థమైపోయింది వీడు మాయల్ ఫకీర్ మాటలు మాట్లాడుతుండు లేకపోతే కొత్తిమీర సాబ్ లాగా మాట్లాడుతుండు అనేది మొత్తానికి చెప్పడం జరిగింది మీడియా ముందు కానీ లేకపోతే డిబేట్లు చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కేసీఆర్ ఒక్కసారి ఆలోచించాలా. గతంలో ప్రజలు నాకు ఒక ఫుల్ మ్యాండేట్ ఇచ్చి 2 సార్లు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే నేను ఎంత తప్పు చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈరోజు తెలంగాణని అప్పుల రాష్ట్రం చేసి పెట్టినా అనేది ఈరోజు ఆయన ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఆత్మవిమర్శన చేసుకొని ఈరోజు ప్రస్తుతం ఉన్న మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటుండ్రు, గతంలో ఈయన చెప్పేది తెలంగాణ గురించి గొంగల్పూడిని కూడా ముద్దు పెట్టుకుంటా అంటుండే కేసీఆర్, కానీ అటువంటి చేసింది ఏం లేదు, ఖాళీ మాయ మాటలు చెప్పి వదలడం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఎందుకు తీసుకుంది, ప్రజలకు మేలు చేయాలా, మేము పాలకులం కాదు సేవకులం అనడం జరిగింది. ఆర్ ఇంకోటి ఏదైతే ప్రగతి భవన్ దగ్గర ఏదైతే కంచెలు ఉన్నాయో కంచెలు కూడా ఊడబీకడం జరిగింది ఇమ్మీడియట్గా. ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుండో అదే రోజు కంచెలు కూడా తీయడం జరిగింది. అంటే ఈ రకంగా ఆలోచిస్తూ పోతుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభివృద్ధి పదంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది. ప్రజలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని శాఖల మీద రివ్యూ మీటింగ్ చేసింది. గతంలో ఒక్క రివ్యూ మీటింగ్ ఏ మంత్రన్న చేసిండా? ఇదే కవిత గారు పోయి నాయనా మన మంత్రివర్గంలో ఒక్క ఆడోళ్ళు కూడా లేరు అంటుండా అని అంటే, ఇదే కేసీఆర్ పిలిచి మన పార్టీలో కానీ మన మంత్రివర్గంలో వీళ్ళంతా ఆడోళ్ళు కాకపోతే మొగోళ్ళ అన్నాడు. అంటే అంతమందిని ఉన్నోళ్ళని కూడా వాళ్ళని ఆడోళ్ళ కింద చేసి ఏకఛత్రాధిపత్యం ఒక్క నిర్ణయం చేసుకోవడం. విజయారావు గారు తను ఏమంటున్నాడంటే నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ళేమో ఫామ్ హౌస్కి, నిధులేమో వాళ్ళకు మాత్రమే, తర్వాత నియామకాలు అంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ మంత్రి పదవులు ఉన్నాయి. ఇది కేసీఆర్ 10 ఏళ్లలో చేసిండు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత అని చెప్పి అంటున్నాడు. మీరేమంటారు? ఒక తెలంగాణ బిడ్డ అయితే, కాంగ్రెస్ పార్టీ కావచ్చు బ్రదర్, కానీ ఒక తెలంగాణ బిడ్డ అయితే ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడు. ఆయన కాంగ్రెస్ బిడ్డ, మరి కాంగ్రెస్ బిడ్డ అట్లనే మాట్లాడుతుంది. ఎందుకంటే మా పోరాటం మొత్తం, మా పోరాటం అంటే తన ఫ్యామిలీని కూడా కలుపుకొని మాట్లాడుతున్నాను. ఓకే, తెలంగాణ పోరాటం మొత్తం కాంగ్రెస్ మీదనే జరిగింది. 1940 1 కాదు 2 కాదు 1940 నుండి పట్టుకొని తొలి దశ ఉద్యమం, తొలి దశ 69. కానీ అంతకుముందే నిజాం స్టేట్లోనే 10 సంవత్సరాల ఈ ఉద్యమం జరిగాయి. ఏది 1900 మనకు స్వాతంత్రం 47లో రాకపోయా, 48లో వచ్చింది, నిజాం మీద గెలిస్తుంది. అవునా? అంటే అదొక 11 సంవత్సరాలు పెట్టుకుంటే కూడా మొత్తం 60 సంవత్సరాల పోరాటంలో ఈరోజు ఎవరా విలన్ అంటే కాంగ్రెస్. ఇక ఇస్తాం అంటే ఎగ్జాంపుల్ చెప్తా నేను. అంటే నిజాం ప్రభుత్వంని కూలగొట్టింది, ఆక్రమించుకుంది ఎవరి వల్ల అయింది? అది కాంగ్రెస్ పార్టీ చేయలేదా? అది నేను చెప్తున్నా కదా. ఓకే, లేదు చెప్తున్నా. దాని తర్వాత మనం చిన్నది ఈ 15-20 సంవత్సరాలు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి వచ్చిన పంచాయతీ ఏంది అంటే 1999 ఎన్నికలలో, అయ్యా మరి మా ప్రాంతం అయితే వెనుకబడ్డది, పెద్ద మనుషుల ఒప్పందం జరగకపోయే, 610 జీవో అమలు కాకపోయే, ఏదైతే లేదు, మా మీద ఒత్తిడి పెరుగుతూ ఉన్నది, కనీసం మరి నీ ప్రభుత్వంలో నీవు న్యాయం చేస్తా అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మోడల్ నేను ఇస్తా అని చెప్పి ఆయన ప్రణాళికలో దాంట్లో ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించిన అంశాలన్నీ పెట్టి గెలిపియడం జరిగింది.
దాని తర్వాత ఏమైంది అని అంటే ముఖ్యమంత్రి కాగానే కథం తెలంగాణ మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. చాలామంది ఏమంటారు అంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వనందుకు ఇద్దరికి వడ రాలేదు, డిప్యూటీ స్పీకర్కి ఇచ్చిండు అనేది అది రాంగ్. అది ప్రణాళిక, అభివృద్ధి ప్రణాళిక తెలంగాణ అనేది సపరేట్ ఉంది. అప్పుడు రైతుల చావులు, కరెంటు లేక నీళ్లు లేక మొత్తం ఆగమాగం పంచాయతీ అన్నప్పుడు ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు తోటి పోరాటానికి సిద్ధమైపోయి పార్టీకి రాజీనామా చేసి తర్వాత పార్టీ పెట్టే సందర్భంలో దాన్ని నీరు గారవడానికి రెండు విధాలు ఆలోచన చేసిండు రాజశేఖర్. ఒకటేమో తెలంగాణ వాదాన్ని నీరు గారవాలే, ఈ పార్టీ పెట్టనియొద్దు. రెండవది ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడుకి వెళ్ళి పవర్ గుంజుకోవాలి. ఏం చేయాలబ్బా అని వచ్చిన కుట్రలో భాగమే జరిగిన సందర్భం ఏంటంటే అది కుట్ర. అప్పుడు 43 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియామ్మ దగ్గరికి పోయి కాలు మొక్కి, అమ్మ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి మనం, లేకపోతే మన ప్రభుత్వం రాదిగా చంద్రబాబు చేతిలోకి వెళ్ళి గుంజుకోలేము మనము, కాబట్టి వీళ్ళ మాట వినాలని చెప్పి తీసుకొని పోయి మరి రాష్ట్రపతిని కల్పించి సోనియామ్మని కల్పించి తీసుకొని వచ్చారు. అప్పుడు తెలంగాణలో ఏమైందరే కాంగ్రెస్ వాళ్ళు నీతి నియమంతో తెలంగాణ ఇస్తామంటుర్రవే అని చెప్పి కొద్దిగా ప్రేమ వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైందంటే దాన్ని ఏమంటారు, ఇక్కడ ఉద్యమాన్ని చేతిలో పట్టుకుందామని పార్టీ పెట్టే క్రమంలో రాజశేఖర రెడ్డి ఏం చేసిండు, దెబ్బ కొట్టాడు. ఒక్క నిమిషం అంటే అప్పట్లో అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా లేకపోతే చంద్రబాబు గారు ఉన్నారా? అదే చెప్తున్నా. అదే చెప్తున్నా. ఆ కాలంలో ఇప్పుడు ఇద్దరు పంచాయతీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి ఏమో ఈ ఎత్తుగడ వేసిండు. ఈ ఇద్దరి నుండి ఎట్లా తెలంగాణ వాదాన్ని కాపాడాలనే కోణంలో మరి చంద్రశేఖరరావు గారు చేసిన ఎత్తుగడ అదొక తెలంగాణ బిడ్డగా శాశ్వతంగా నిలిచిపోయింది. ఎందుకంటే మరి ఆయన త్యాగం చేసి తెలంగాణకు రాజీనామా చేసి పార్టీ పెట్టి మొగోన్లాగా పోరాటానికి దిగిండు చంద్రబాబు నాయుడు మీద. దిగిన తర్వాత జరిగింది ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టించి 2024 ఎన్నికలలో మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది తెలంగాణ రాష్ట్రం ఇస్తామని. ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది, ఖతం అయిపోయాయిగా తెలంగాణ గిలంగాణ ఇదైతే అన్నాడు. అన్న తర్వాత 2009లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. 2004లో మేనిఫెస్టోలో పెట్టిరు. పెట్టిన తర్వాత మాట తప్పిరు. మళ్ళీ 2009 ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు రాగానే ఏం చేసిరు, మళ్ళీ ఢిల్లీకి పోయింది పంచాయతీ. ఢిల్లీకి పోయే వరకు ఏమైంది, ఈసారి గెలిపిస్తే ఖచ్చితంగా ఇస్తాము అన్న తర్వాత మళ్ళీ గెలిపించారు. మళ్ళీ గెలిపి జరిగిన పరిణామం ఏంటంటే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడు రంజుకున్నది. ఇక తెలంగాణ లేదని చెప్పడం వల్ల వచ్చినటువంటి పోరాటము ఆయన మరి ఆమరణ నిరాదీక్ష తీయడం జరిగింది కేసీఆర్ గారు. దాని తర్వాత పరిణామాలను ప్రజలకు తెలుసు. అన్నప్పుడు అంత పెద్ద కష్టపడి 2009 నుండి 2014 వరకు జరిగిన పరిణామం ఏదైతుందో ఉధృతమైన ఉద్యమం, ప్రపంచ స్థాయి ఉద్యమం, అది దాన్ని ఎట్లా తక్కువ చేసి చూస్తారంటే నాకు అర్థం కాదు. అందుకే నేను ఏమంటున్నా అంటే మీరు పార్టీలు ఏదైనా కానీ ఒక తెలంగాణవాదిగా మాట్లాడితే ఉన్నట్టు మాట్లాడడం వల్ల ప్రజలకు ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. మరి ఆనాడు ఇదే కాంగ్రెస్ విలన్, ఇదే కాంగ్రెస్లో ఉన్నోళ్ళు ముందు వరుసలో ఉండి మరి పార్టీకి రాజీనామా చేసి మీరు ఎందుకు చేతిలో పట్టుకోలే? లేదు అదే టీడీపీలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి మరి ఎందుకు ఎదురుదాడి చేయలేదు? అంటే మీకు చేత కాకనే కదా. మీ పదవులు ముఖ్యం, మీకు మంత్రి పదవులు ముఖ్యం, ఎమ్మెల్యే పదవులు ముఖ్యం, ఎంపీ పదవులు ముఖ్యం. కానీ తెలంగాణ వాదాన్ని ఎవరు పట్టుకొని పోయిండు? కేసీఆర్ గారు పట్టుకొని పోయిండు. కాబట్టి ఆయన ఈరోజు శాశ్వతమైన నాయకుడు తెలంగాణ వాదానికి. కాబట్టి ఆయనను ఓడగొట్టే క్రమంలో ఓర్వజాలక ఇది కంప్లీట్లీ అవినీతి కానే కాదు. అవినీతి నిరూపిస్తే కేసీఆర్ గారు చేసినట్టు మేమేమంటున్నామంటే కేటీఆర్ అనేట ఆయన కొడుకే కావచ్చు, కానీ ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి, మేము అదే చూస్తాం. అలాగే కూతురు ఆమె కూడా ఒక సభ్యురాలు, ఆమె ఒక ఎమ్మెల్సీ. అలాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరన్నా తప్పు చేస్తే నిరూపించమంటున్నాం. కానీ కేసీఆర్ గారి అవినీతిని మీరు బయట పెట్టలేరు. ఎందుకంటే జేజమాలోచన పెట్టలేరు. ఆయన ఏంటంటే డబ్బు కోసం వచ్చినటువంటి నాయకుడు కాదు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటే తెలంగాణ గారు. ఒక క్వశ్చన్ మీకు, ఇప్పుడు తెలంగాణ వాదంలో కేసీఆర్ పాత్ర అది ఎప్పటికీ ఉంటుంది, అది దాంట్లో ఎలాంటి అది లేదు. మరి నాయకుడు ఇట్లా మాట్లాడారు కదా, తర్వాత ఇట్లా మాట్లాడారు కదా. ఆయన ఉద్యమ కాలం వేరు చెప్పినాను, అధికారంలోకి వచ్చినాక ఇంకో మాట అని చెప్పిన మాట ఉద్యమంలో ప్రజలు ఆయన వెన్నంటి ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మె కావచ్చు, ఆ టైం అది ఫుల్ సక్సెస్ అయినాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడైతే మొదటిసారి ముఖ్యమంత్రి అయి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకని కేసీఆర్ మరి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, సరే సగం
పనులు అయిపోయినాయి అప్పటికి మొదటిసారి పదవి అయిపోయేసరికి పనులు సగంలో ఉండే రెండోసారి కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసారు కానీ మూడోసారి ఎందుకని ప్రతిపక్ష పాత్ర అదే ఇక్కడ ప్రజల ఆలోచన విధానంలో తేడా ఉంది, నాయకుల పార్టీల ఆలోచన తేడా ఉంది. ఆయన పునర్నిర్మాణంలో లీనమై ఉన్నాడు. ఆయన ఒక భగీరథుడు వాస్తవంగా తెలంగాణ కోసం. ఆయన ప్రాజెక్టుల నిర్మాణంలో బాగా నిష్టగా వర్క్ జరుగుతూ ఉంది. ఎందుకు అని అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్ ను ఢీకొట్టాలంటే నేను రూపాన్ని చూపెట్టాలి. రూపం లేని ఈ మాటలకు ఎన్ని వచ్చినా ఏం లేదు. ఎందుకనంటే అసలు ప్రాజెక్టులకు పర్మిషన్ వచ్చిందే 2018 కంటే ముందు 16-17వ సంవత్సరంలో అన్ని పర్మిషన్స్ వచ్చినాయండి. టైం లేదు అక్కడ శంకుస్థాపన జరిగితే అదేవో డెవలప్మెంట్ లో ఉన్నాయి. ఈ మొత్తం ఈ 2023 వచ్చే వరకు డెవలప్మెంట్ అయిపోయి రూపాన్ని చూపెట్టాలి ప్రజలకు ఏం చేసినా అనే దాంట్లో లీనమై ఉన్నాడు. వెనకకి జరిగిన పరిణామం ఏంటంటే ఒకటేమో కాంగ్రెస్ బీజేపీ ప్రోపగండా, అవినీతి అవినీతి అవినీతి, ఎవరిని కలుస్తలేడు పోతలేడు, ఇది అది అని ఇవన్నీ చేసిరు. కానీ ఆయన ఎమ్మెల్యేలు లేనిది, ఎంపీలు లేనిది, ఇదంతా మాట్లాడండి. వాళ్ళు మాట్లాడుకుంది అభివృద్ధి అయిందా? ఆయన ఒంటరిగా ఎట్లా ఏకఛత్రాధిపత్యం చేస్తాడు, అది రాంగ్. అది ఇట్లా ప్రజలకు ఏం చేశారంటే తప్పులు మాటలు చెప్పారు. రెండవది జరిగిన పరిణామం ఏంటంటే మరి ఈ సోషల్ మీడియా సంబంధించినంత వరకు వాట్సాప్ యూనివర్సిటీ మాస్టర్ ఎవరైనా వాళ్ళని అంటే మోదీ గారు, ఆయనను అనుసరించి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఇక రోజు మొత్తం ఆ ఇల్లే కేసీఆర్ పిల్లలే, కేసీఆర్ కుటుంబమే, డబ్బంతా దోసుకుంది, నీళ్ళన్నీ వాళ్ళ ఏది ఫామ్ హౌస్, మీరు అన్నట్టు ఫామ్ హౌస్ లేక పోతున్నాయి. ఎవరైనా గంత పెద్ద కాళేశ్వరం ఫామ్ హౌస్ ఉన్నది ఎంత, ఆ మొత్తం ఇక ఆ ఫామ్ హౌస్కే వాడుకుంటున్నట్టు ఇది నవ్వాలన్నా ఏడవాలన్నా మీరు ఆలోచన చేయాలి. ఓకే శివకుమార్ లాల్ చెప్పండి మీరు దాని ఏమంటుండే. ఇంకోటి ఇప్పుడు కేటీఆర్ గారు సార్ గారు అడిగిన ఏంటంటే కేటీఆర్ గారిని సీఎం చేసుకోనికే అని అన్నాడు ఒకటి. రెండవది సెక్రటరియట్ కట్టడానికి అన్నాడు. అట్లనే ప్రగతి భవనం ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ అన్నారు కదా. దానికి సమాధానం ఏంటంటే ఈరోజు మరి రూపం లేని పాలన ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పాలనకి రూపం ఉండదు. మీరు చూడండి మీరు సెక్రటరియట్ గూలగొట్టి కట్టడానికి కారణం ఏంది? అది నడవకపోతుండేనా? గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసారు. ఈరోజు దాని బదులు ఈరోజు సెక్రటరియట్ కొత్తది కట్టే బదులు రేపు రెండో తరం ముఖ్యమంత్రి అవూరు లేదు అనేది ఒక ఆలోచనతోని నాకు పండితులు చెప్పిన అదే మీ కేసీఆర్ చెప్పిందే కదా. అదే కాకుండా ఒకవేళ దాని బదులు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టేది ఉండే ఈరోజు 100 మంది 1000 మందికి అయితే ఉపాధి కలిగేది. అదే చెప్తున్నా, నేను జవాబు చెప్తాను. అందుకే రూపంతో కూడినటువంటి పాలన కేసీఆర్ పాలన. రూపం చెప్తా. మాయ మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా గత కాలంలో ఉన్న పరిపాలనలో మంచిని స్వీకరించాడు. ఉదాహరణ చెప్తా, ఆరోగ్యశ్రీ కంటిన్యూషన్ ఆరోగ్యశ్రీ కంటిన్యూషన్. రుణమాఫీ ఎవరిదండి? రుణమాఫీ అనేది కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన రుణమాఫీ. అది ఇది బీఆర్ఎస్ ది కాదు. అరే ఇదేదో రైతులకు మంచి జరిగేది ఉన్నది భయ్, ఈ చేయడంలో తప్పే, ఎంత కష్టమైనా చేద్దాము అని చెప్పి సాధ్యాలు చూసి ఆయన దాని రుణం అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన ఎప్పుడు మంచిదాన్ని వ్యతిరేకించలేదు. కానీ ఈ రోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఓన్లీ ఓర్వజాలకు అనేది ఒక పాయింట్ పెడితే, రెండవది రూపం. ఈరోజు మీరు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీరు వెళ్ళండి, ఏ విధంగా ఉందంటే మొత్తం ఈరోజు ఏది డల్లాస్ చేస్తున్నాడు కదా, మన నిజంగానే డల్లాస్ అని మీరు పోయి చెక్ చేసుకోండి. రెండవది రూపం. రెండవది సెక్రటరేట్ పాతబడిపోయింది. తెలంగాణ ఒక్క మాట మీకు చెప్తున్నా, ఎన్టీ రామారావు గారు కొత్త బిల్డింగ్లు కట్టిపోయారు అంతే కదా. సెక్రటరీ ఇప్పుడు ఎందుకు కూలగొట్టిరు ఏంది అని అంటే అవి అప్పటికే పాతపడ్డాయి, వాటర్ గారుతా ఉంది, అవన్నీ ఎవిడెన్సెస్ చూపెట్టిన తర్వాత ఈరోజు కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తదనం కల్పించాలి. రేపు పొద్దుగాల ప్రపంచంలో ఒక మహానగరం, ఇది పెద్ద నగరం, దక్కన్ పీఠం మీద ఉంది, ప్రపంచంలో లేనటువంటి వాతావరణం కూడా మన దగ్గర ఉంది, పెట్టుబడిదారులను ఆకర్షించాలి కాబట్టి దానికి ఒక రూపం ఉండాలనే ఉద్దేశంతో సెక్రటరియట్ బిల్డింగ్ కట్టింది. తర్వాత అంబేద్కర్ గారిది మరి విగ్రహం, అలాగే అమరజ్యోతికి సంబంధించిన నిర్మాత మరి అన్నప్పుడు ఒక్కటి కాదు కదా. అట్లనే ఇంకోటి మీరు పోలీస్ కమాండ్ది టీ బిల్డింగ్, మరి ఎవరిది? అది ప్రజల డబ్బు కదా, ప్రజలకు ఖర్చు పెట్టకపోతే ఎవరికి పెట్టిరు అంటే ఒక అందమైన, ఒక ప్రపంచంలోనే అందమైన నగరంగా తీర్చిదిద్దాలి అనడానికి. ఇంకోటి అండి, మీరు గత కాలంలో మీరు చూడండి హైదరాబాద్ లో బ్రిడ్జెస్, రోడ్లు, ఈరోజు ఆయన కాలంలో గ్రామాలలో మీరు రోడ్లు చెక్ చేయండి, వాటర్ ప్రాజెక్ట్ చెక్ చేయండి, విద్యుత్ చెక్ చేయండి, మరి ఉపాధి కూడా చెక్ చేయండి. ఇంత ఆనందంగా ఈ 10 సంవత్సరాలలో అంటే 6 సంవత్సరాలలో 60 సంవత్సరాల చరిత్రను చూసిన కేసీఆర్ గారిని
అభివృద్ధినే మీరు ఒప్పుకోలేదంటే మరి దశాబ్ద- మిమ్మల్ని ఏమనాలి మేము? దశాబ్ద కాలంలో శతాబ్ది అభివృద్ధి జరిగిందంట. 100% చేసిండు. మీరు మేము పోదాం వెరిఫికేషన్ మీరు రెడీ అంటే రెడీ. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈరోజు తెలంగాణ బిడ్డలుగా లేరు. అందుగురించి మన తెలంగాణ ప్రజలు వాళ్ళ గొంతు వాళ్ళు కోసుకుర్రు. ఈ రోజు తెలంగాణ వాదాన్ని వినిపించే ఒక్క గొంతు కూడా ఆడ లేకుండా చేసుకుర్రు. అది వాళ్ళ కర్మ. కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటది అనేది మనం చూస్తాము. బీజేపీ పరిపాలన ఎట్లా ఉంటుందో చూస్తాం. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి అవినీతి జరిగిందని ప్రాపగండ చేశారు. సో దీంట్లో బీజేపీ మరి ప్రధానమంత్రి ఆయన మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు, డాక్టరేట్ తీసుకున్నారు. అందులో తర్వాత కాంగ్రెస్ పార్టీనే ఆ రెండవ స్థానం ఆక్రమిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందనే ఆరోపణలు చేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు 2023 ఎన్నికల్లో అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఎన్నికల్లో ఓడగొట్టినరు అంటే మీరు చేసిన తప్పిదాలు ప్రజలకు మొత్తం అంతా తెలుసు కదా. ఇప్పుడు ఈరోజు మీరు రైతు బంధు అన్నారు. రైతు బంధు ఎవరికి ఇచ్చిండ్రు? మొత్తం అడవిలో చెట్లకు గుట్టలకు కూడా మీరు రైతు బంధు ఇచ్చిండ్రు. అది కూడా ఎవరికి ఇచ్చిండ్రు? ఎవరైతే ఇప్పుడు మల్లారెడ్డి అసంటోళ్లకు 2 కోట్ల రూపాయలు రావడం, 2 లక్షల రూపాయల చిల్లర 2 కోట్ల రూపాయలు రావడం అంటే ఏమన్నట్టు? రైతు బంధు కింద. ఇప్పుడు అదొకటి. ఆ రైతు బంధుని అడ్డం తీసుకొచ్చి ఆ రైతు బంధులో ఎవరైతే గతంలో నక్సల్బరీ టైంలోనో ఎవరైతే ఆ జాగాలను వదిలేసి వెళ్ళిపోయినరో వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికే ఈ రైతు బంధు పెట్టండి అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేసింది అప్పట్లో. అది అయిన తర్వాత ధరణిలో ఎవరైతే లేనోళ్ళని తీసుకొచ్చి అక్కడ ఈరోజు ధరణి వెబ్సైట్లో పెట్టి వాళ్ళని పక్కా 100% చేసేసింది వాళ్ళని. ఇట్లా ఆలోచిస్తే మొన్న గొర్రెల దీంట్లో 700 కోట్లు ఏడికి పోయినాయి అంటే వీళ్ళు ఒక బండి మీద ఆటోల మొత్తానికి లారీ గొర్రెలను తెచ్చినామని చెప్పి రాసిన అది బండి నెంబర్ తోలాడితే ముందు అది ఆటోది లేకపోతే బైక్ది. అంటే ఇది స్కామ్ కదా ఇది. అంటే మీరు చేసేదంతా తప్పులు మీరు చేసి ఈరోజు ఇదే కాళేశ్వరం గ్రేట్ ప్రాజెక్ట్ అని చెప్తే 2 TMC వాటర్ కూడా నువ్వు ఆడ నిల్వలేని పరిస్థితి. ఈరోజు 144 సెక్షన్ పెట్టి ఒకప్పుడేమో నువ్వు నిమాజ్ చేసినావు. ఏదేది బాహుబలి మోటార్స్ పెట్టినాము, పంప్ హౌస్ చేస్తున్నాము, ఇక కాళేశ్వరం అంటే శివుని నెత్తి మీదకైనా వాటర్ వస్తుంది, పెద్ద గొప్పలు చెప్పినావు. మరి ఇదే అంత గొప్ప చెప్పినావు అనివి కాళేశ్వరం ప్రాజెక్ట్ పోతాము లేకపోతే అక్కడ పోయి ఇన్స్పెక్షన్ చేస్తామంటే మొత్తం 144 సెక్షన్ పెట్టి బ్యారికేడ్లు అడ్డం పెట్టి అక్కడ ఆ ప్రాంతానికి ఎవరిని పోనీయలేదు. ఇప్పుడు ఈరోజు ఇంకొక మాట ఏం మాట్లాడతారంటే విజయారి గారు, మేడిగడ్డ ఒక 2 పిల్లలు ఈరోజు ఖచ్చితంగా L&T వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కానీ లేకపోతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చింది ఏంది, ఖచ్చితంగా ఆడ ఏదైతే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి కింద అక్కడ బేస్ ఉండదు, అసలు పిల్లర్ నిలబడదు అని చెప్పిండ్రు. ఆ దాని మీద అక్కడ ఉన్న L&T ఎంప్లాయీస్ని అంతా మొత్తం లీవ్ ఇచ్చి వాళ్ళని పక్కకు చేసి పెయిడ్ లీవ్ ఇచ్చి ఈ కేసీఆర్ అండ్ కోతోని ఖచ్చితంగా అది చేపించి అది నిలబెట్టిండ్రు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు మొత్తం దాన్ని మాయమాటలు చేసేసి ఇప్పుడు కాళేశ్వరం కంప్లీట్ కాకముందే రేపు మా పదవి కాలం అయిపోతుంది, రేపటి నష్టం జరుగుతుంది మాత్రంగా ఇనాగ్రేషన్ చేసింది ఎవరు? కేసీఆర్ అండ్ కో కదా. ఈరోజు ప్రజలకు మీరు చేసిన దానికంటే ప్రజలకు నష్టం చేసిందే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్ట్, అవేం ప్రాజెక్టులు రేపు వర్షాలు వస్తే నీళ్ళలో మునిగిపోతాయి. అంటే కరెంట్ ప్రాజెక్ట్ నీళ్ళలో ముంచడానిక? ఇప్పుడు నువ్వు కొన్ని కలెక్టరేట్లు కట్టిండ్రు, ఆ కలెక్టరేట్లలో వర్షాలు పడితే మొత్తం 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ వరకు నీళ్ళలో మునిగిపోతాయి. అట్లాంటి తోలాడతా. ఈరోజు తెలంగాణ ఇంత పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నువ్వు అభివృద్ధి చూపి అంటే వైకుంఠ ధామాలు కట్టి సాగుంటారా నా కొడుకులారా అని చెప్పి మీకు మొత్తానికి ఏదైతే శ్మశాన వాటికలు కడుతున్నా అని చెప్తున్నావు మేము అంటే అభివృద్ధి చేస్తావా లేకపోతే సావు మీకు వైకుంఠధామం దానికి ఒక పాష్ పేరు పెట్టేసిండు వైకుంఠధామం అని. గతంలో శ్మశాన వాటికలు లేవా? తెలంగాణ రాకముందు లేవా? తెలంగాణ ప్రజలు అసలు ఎవరు కూడా వాడలేదా? అంటే కొత్త నిర్ణయాలు కొత్త ఆలోచన దానికి మసిబూసి మారేడుకాయ చేసి మాయమాటలు చెప్పడం తప్ప వాళ్ళు చేసిన దాంట్లో ఈరోజు ప్రజలకు మేలు జరిగింది చాలా తక్కువ. ఈరోజు దళిత బంధుల స్వయానం కేసీఆర్ ఒప్పుకున్నాడు 30% మా వాళ్ళే దాంట్లో కమిషన్ తీసుకుంటున్నారని. కమిషన్ తీసుకుంటాను నువ్వు ప్రెస్కి చెప్తావా లేకపోతే మీ మా వాళ్ళు దొంగలు ఎవరు ఉందో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని లోపల తోస్తావా? అంటే మొత్తానికి ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్టులో L&T అంటున్నారు కౌబాయ్ హ్యాట్ పెట్టుకొని నేను కూర్చేసుకొని చూస్తా నేనే స్పెషల్ ఇంజనీర్ అని చెప్పినావు. ఈరోజు ఇప్పుడు అది కుంగిపోయింది లేకపోతే అవి
పరెల్ వారింది అనేది ఒక రకంగా మాట్లాడితే ఇప్పుడు ఎల్ఎన్టీ ఇంజనీర్లది లేకపోతే ఏదో తప్పిదము. ఎట్లా తప్పిదము? మొత్తానికి నువ్వు ఈరోజు అక్కడ ఉండదు కూడదు అని చెప్పింది గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. దాన్ని రీడిజైన్ చేసి నువ్వు ఈరోజు కమిషన్ల గురించే కదా నువ్వు ఆ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేయడం జరిగింది. మేడిగడ్డ నుంచి తీసుకుంటే సరిపోయేది కదా, తమిడి నుంచి. ఇప్పుడు మొత్తానికి దాన్ని రీడిజైన్ చేసి మొత్తానికి దాంట్లో ప్రాజెక్ట్ కాస్ట్ పెంచి దాంట్లో కమిషన్లు తిని ఈరోజు ప్రాజెక్టు కూడా పనికిరాకుండా. ఈరోజు ఏదైతే బాహుబలి పంపులు లిఫ్ట్ చేయడానికి ఆ కరెంటు ఖర్చే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని వడ్డీ కట్టాల్సి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్గా అది వేస్ట్ అనేది ఆల్రెడీ నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మేడిగడ్డ కానీ సుందరిలా కానీ అన్నం కానీ మొత్తానికి అవి పనికిరావు. ఇంట్లో నీళ్లు గిట్ట నింపితే ఇంకా ఇవి ఈ పిల్లర్లు ఇంకా కృంగిపోతాయి అనేది వాళ్ళు ఇచ్చినది. ఇప్పుడు విజయహారి అటువంటి వాళ్ళు లేకపోతే కేసీఆర్ అటువంటి వాళ్ళు ఏం కాదు. ఈరోజు కేసీఆర్ అన్న మాట్లాడతలేడు. ఈరోజు ఈయన బీఆర్ఎస్ నాయకులు విజయహారి అన్న కనీసం అన్న నీళ్ళు నింపుతలేరు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్తున్నాడు. అందులో కాంగ్రెస్లో వచ్చిన తర్వాత నీళ్లు నింపకపోవడం కారణం అదే. ఈరోజు మిషన్ కాకతీయ తీసుకోండి, లేకపోతే చెరువులు పూడిక అన్నారు. ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు ఎన్ని చెరువులు ఉండే, ఈరోజు ఎన్ని చెరువులు మింగేసిండ్రు. ఖాళీ ఒక సూర్యారం చెరువు తీసుకుంటేనే ఈరోజు మల్లారెడ్డి కాలేజీలు కట్టడము, హాస్పిటల్ కట్టడం అయింది. దాని మీద కేసు వేస్తే ఈరోజు కాళ్ళబేరానికి రావడం జరగడం. ఇప్పుడు మొన్న కూడా వాళ్ళది ఉన్నది తక్కువ, పక్కది ఉంది ఎక్కువ అని చెప్పి ఇది చేస్తే కాదని చెప్తే కోర్టు డైరెక్షన్ ఇస్తే మొత్తం కూలగొట్టడం జరిగింది, ఆక్రమణ చేసి. ఎస్, ఇప్పుడు మీరు ఏ దిశగా చేసినా ఇప్పుడు కవిత గురించి గొప్పగా చెప్పింది. ఇదే కవిత నేను ఉన్నప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నా, కిరాయి ఫ్లాట్లు ఉన్నా, శ్రీనగర్ కాలనీ ఉంటా, ఆడ ఉంటే ఉన్నా. ఈరోజు అటువంటి కవిత గారికి ఈరోజు 20 లక్షల వాచ్ ఎడికైనా వచ్చింది. ఎడికైనా వచ్చినాయి డబ్బులు అంటే రాత్రిలో రాత్రి ఎమ్మెల్సీ కాగానే కోట్ల రూపాయలు చంపమని చెప్పి తెలంగాణ ప్రజలు ఇచ్చేసిండ్రా. ఇదే కేసీఆర్ నా దగ్గర డబ్బులు లేవన్నప్పుడు మొత్తానికి ముందుకు వస్తే ఇదే కేటీఆర్ రబ్బర్ చెప్పులు వేసుకొని ఇస్త్రీ లేని బట్టలు వేసుకొని వచ్చిన కేటీఆర్కు ఈరోజు చాపర్లు ఎడికైనా వచ్చినాయి దుబాయ్ పోతే. ఈరోజు బుర్జ్ ఖలీఫాలా వీళ్ళ పేర్ల మీద రాయడానికి కొన్ని కోట్ల రూపాయలు, బుర్జ్ ఖలీఫాలా వీళ్ళకి సూట్లు ఉన్నాయంట. ఎడికైనా వచ్చినాయి డబ్బులని. ఈరోజు వీళ్ళ కల్చర్ అంతా ఏంది, ఒక కార్పొరేటర్ ఎంపీటీసీ కాడికని మంత్రుల దాకా ఫామ్ హౌస్ కల్చర్. గతంలో తెలంగాణలో ఎప్పుడు లేదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ కల్చర్ లేదు. ఎవరో ఒక్కరు పెట్టుకుని ఫామ్ హౌస్. కానీ ఈరోజు ఖచ్చితంగా ఒక ఎంపీటీసీ కార్పొరేటర్ నేను షురూ చేస్తే మంత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఫామ్ హౌస్ పైసలు? ఈ ప్రజాధనం కాదా? ఈరోజు కోకాపేటలో మొన్న రీసెంట్లీ తీసుకున్నది 11 ఎకరాలకి 38 కోట్లతో నువ్వు కొన్నావు. కానీ నువ్వు అదే మళ్ళీ ఏం అమ్మినావు? 1 ఎకరానికి ₹1 అమ్మినావు. అంటే ఎక్కడికి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? అంటే ప్రజాధనాన్ని మీరు ఎట్లా లూటీ చేయాలా, ప్రజలని ఎట్లా మోసం చేయాలా, ఇదే కేసీఆర్ ఆలోచించింది తప్ప ప్రజలని అభివృద్ధి చేద్దాం లేకపోతే డెవలప్మెంట్ చేద్దామని. ఇప్పుడు ఇంతకుముందు 50 లక్షల జాబులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిందని. కోర్టు కేసులు ఉండే, ఆ కోర్టు కేసుల మీద మీరు అసలు వాదించలేదు, మాట్లాడలేదు. అది కాంగ్రెస్ పార్టీ సాల్వ్ చేసి ఈరోజు జాబ్ ఇచ్చింది. ఈరోజు 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసిన తర్వాత కోర్టు కేసుల వల్ల అది ఆగిపోయినాయి. ఆ కోర్టు కేసులన్నీ కాంగ్రెస్ పార్టీ క్లియర్ చేసి వాళ్ళకి జాబ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు నర్సులని జాయిన్ చేయడం జరిగింది. ఒక విషయం, విజయారాయ్ గారు తను ఆరోపిస్తున్నాడు వెరీ క్లియర్గా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం చేసింది ఏం లేదు, కమిషన్ల కోసం కకృతి పడ్డారు. తర్వాత 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చేసారు. సో ఏది చేసినా అవినీతి అక్రమాలన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినాయి కనుకనే కేసీఆర్ను ప్రతిపక్ష పాత్ర హోదాకి తెలంగాణ ప్రజలు పరిమితం చేశారంటున్నారు. ఏం చెప్తారు? మేము సంతోషిస్తున్నామండి ప్రధాన ప్రతిపక్షం. ఎందుకంటే నిరంతరాయంగా 24 సంవత్సరాలు, 14 సంవత్సరాల ఉద్యమం, 10 సంవత్సరాల ఏలుబడి, 24 సంవత్సరాలు తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. అయితే మేము ఛాలెంజ్ ఏం చేస్తున్నామంటే, ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు గుజరాత్ లాగా అనేమాట, ఆయన రాగానే గుజరాత్ మోడల్లో మేము కూడా ఆయన పోటీగా ఉంటామని ఏదో సంథింగ్ అన్నాడు. ఆల్రెడీ గుజరాత్ని మించిపోయినాం మనం. టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు పల్లె అని మీ చేతిలో పెట్టినాం. అది బంగారు పల్లెం అనుకుంటూనే మనసులో మాత్రం మంచిగా దొరికిందా పోయి అమ్మ తయారు చేసి పెట్టిర్రు. ఒక్క తల పైన 1,35,000 రూపాయలు అప్పు ఉంది ఈరోజు పుట్టిన పిల్లలకి. ఈరోజు
1,00,000 కోట్ల అప్పు ఉమ్. మన భారత ప్రభుత్వానికి ఉంది. 100 లక్షల కోట్ల అప్పు చేశారు. అవునండి, భారత ప్రభుత్వానికి ఉంది. మరి ప్రతి రాష్ట్రానికి కూడా మనల్ని మించిన అప్పులు ఉన్నాయి. ఉమ్. అప్పు చేయని రాష్ట్రం ఏంది? అప్పులు ఎందుకు చేస్తారండి? ఏ కుటుంబం కానీ ఎవరన్నా కానీ అభివృద్ధి చేయడానికి చేస్తారా? తిని పండని కథ ఏ- నరేంద్ర మోదీ గారిని కూడా ఆగి. మామూలుగా ఆగి. వదలలేదు. అది ఏదైతే అది నరేంద్ర గురించి- మోడీకి ముందు ఎంతమంది అయితే BJP ప్రధాని- అప్పులు అనే విషయానికి వస్తే ఎవరు మాట్లాడినా, ఉమ్. డాక్టర్ గారు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా నేను దాన్ని ఒప్పని. ఎందుకనంటే అవగాహన లేని వాళ్ళు మాత్రమే అప్పులు అనే మాట మాట్లాడతారు. అప్పులు లేనిది ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలు కానీ అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. జరగదండి, సాధ్యం కాదు. ఉత్పాదక రంగం మీద పెట్టుబడి ఒక పెట్టాలి. కుటుంబం కాదు కదా, లక్షల కుటుంబాలు, వేల కుటుంబాలు, కోట్ల కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ ఇది. ఓకే. దాన్ని తీసుకురావాలి అంటే ఖచ్చితంగా అప్పులు చేయాల్సిందే. దట్ ఈస్ ద మ్యాండేట్. ఒక అదృష్టం ఏంటంటే మనకు కేసీఆర్ గారు అప్పు కోసము ఉమ్. ఆర్బీఐ కింద ఉన్నటువంటి మొత్తం దాన్నే ఆయన సెట్ చేసిండే తప్పిస్తే ఎక్కడ కూడా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఏది మన వరల్డ్ బ్యాంకు పోలేదు, ఏసీఐ బ్యాంకులో పోలేదు. కానీ కొన్ని రాష్ట్రాలు ఏసీఐ బ్యాంకులో అప్పులు చేసినాయి, కొన్ని రాష్ట్రాలు తర్వాత వరల్డ్ బ్యాంకులో అప్పులు చేసినాయి. అంటే ఈరోజు ప్రపంచాన్ని ఆయన అంటే పెద్ద దూరదృష్టి ఉన్నవాడు కాబట్టి వచ్చేటి అన్ని నీటి యుద్ధాలే. ఉమ్. మా తెలంగాణ పంచాయతీ నీళ్లు నిధులు నియామకాలు ఓకే. కాబట్టి ఆ మూడుని నేనున్న కాలంలో ఎట్లా సెక్యూర్ చేయాలి అనే ఒక పోటాపోటీ తత్వంతో, పోటాపోటీ తత్వం అంటారు. నేనున్న కాలంలో నేను బతుకుండగానే నా ప్రజలకు చేయాలి అదే అనుకుంటూ రొయ్యల పొరుసు తిని రాయలసీమను రత్నలసీమ చేస్తా అని చెప్పి వచ్చిండు పోయి. సరే అయితే అందులో భాగంగా ఆయన ఛాలెంజ్ గా తీసుకొని ఆయన జీవిత కాలంలో తెలంగాణకి ఏం చేయాలో ఆయన చేసిండు. 2,33,000 పైచలకు. ఓకే. ఓకే. విజయారాయ్ గారు మీరు లేదా చెప్పండి. మరి నాకు చెప్పనీయలేదు. సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించడమే కాకుండా ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. సో మీకు 6 గ్యారంటీల సవాల్ కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆగస్ట్ 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు. ఓకే, 6 గ్యారెంటీలు అందులో అయిపోతున్నాయి. ఇంకొక 7 పథకాలు వాటిల్లో మిగిలిపోతున్నాయి. సో వాటిని కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాడు. తర్వాత 2 సార్లు అధికారంలో ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర. మీరు అధికారంలో ఉన్నారు, ఇవన్నీ సాధించగలుగుతారా? ఖచ్చితంగా సాధిస్తాం శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఖజానా ఖాళీ ఉన్న ఈ 6 నెలలు కూడా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసిన ఖజానా లెక్కలకి- ఖాళీ అనొద్దండి, దరిద్రం అండి అది. ఎవరు పెట్టుబడిదారులే రారు అసలు. ఈ అరే ముచ్చట అసలు ఖజానా ఎవరికైనా ఖాళీ తెలుసా? అంటే రాదు కదా అసలు. ప్రతి మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేస్తే మీ బడ్జెట్ ఏంది అనేది ఆడ క్లియర్ పిక్చర్ ఇచ్చినాకనే ఈ రోజు పరిపాలన సాగిస్తుంది. శ్వేతపత్రాలు ఇస్తారు. Yes. వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాతనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారానికి ముందుకు పోతుంది. ఆ రైతులకు మీరు 9.5 సంవత్సరాల చేయని పని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 60 లక్షల కోట్ల 2 లక్షల రూపాయలు రైతుకు ప్రాపర్టీని సంపాదించి పెట్టిందండి. 60 లక్షల కోట్ల ప్రాపర్టీ, ఒకటి కాదు 2 కాదు. 60 లక్షల కోట్ల సంపాదన మేము సృష్టించినాం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అంటున్నారు. సో 6 గ్యారంటీలు అమలు పూర్తవుతాయా కాంగ్రెస్ నాయకులు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జస్ట్ 6 months అయింది. మాకు ఆల్రెడీ ఇంకా 5 years టర్మ్లో ఇంకా చాలా టైం ఉంది. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా నెరవేరుస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. ఆపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్ అనుభవజ్ఞుడు, అవసరం అనుకుంటే సూచన సలహాలు ఇవ్వండి. గతంలో మీరు చేసిన తప్పులు నుంచి మీకేం గుణపాఠం వచ్చింది అది కూడా మాకు చెప్పండి, మేము రిసీవ్ చేసుకుంటాము. ఫైనల్ గా ముందుకు ఇంకొక పోతాం. అదే కాకుండా రేవంత్ రెడ్డి, చంద్రబాబు ప్రధానమంత్రి వీళ్ళు ముగ్గురు ఒకటే, వేరు వేరు కాదు, పార్టీలు వేరైనా ముగ్గురు ఒకటే అంటున్నారు. లేదు అస్సలు కాదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇంతకుముందు విజయారాయ్ గారు ఒక మాట చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు రాకముందే చంద్రబాబు నాయుడు గారితో ఓపెన్గా చెప్పేసి వచ్చిండు, ఈ రోజు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ లేదు, నేను వేరే పార్టీలకు పోలేను, కాంగ్రెస్ పార్టీకి పోతున్నానని చెప్పి మరీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేధావులు ముఖ్యమంత్రి కూడా ఒక్క నిమిషం మాత్రం ఒకటి కాదంటారా? ఒక్కటి కాదు ముఖ్యమంత్రి ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వెలిసి మాట్లాడుతుండంటే కూడా మొత్తానికి ఏదైతే
విభజన హామీ చట్టంలో ఏమైతే ఉన్నాయో ఇప్పుడు 10 సంవత్సరాల కాలం జరిగిపోయింది. ఇప్పుడు ప్యూర్లీ తెలంగాణకే ఇది రాజధాని. అటువంటప్పుడు అక్కడ వాళ్ళకు రావాల్సిన ఏమన్నా ఉంటే అవి కూడా తేలుస్తారు. ఇంకోటి ఏంటంటే పరిపాలనలో ఏ రకంగా ఇబ్బంది ఉందో మిత్రభావంగా పరిపాలన ఉండాలా, మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటా అని చెప్పిండు. ఓకే 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 చెప్పండి. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ పలానా పని మిగిలి ఉంది అని లేకుండా పని చేసి పెట్టిండు. వీళ్ళు దాన్ని కొనసాగించాలి తప్పిస్తే కొత్త పని ఏం లేదు. ఇక అదే ప్రాబ్లం ఇక్కడ, కొత్త పని ఏం లేదు రాబాయ్. అదొకటి ఇక్కడ చూడండి, మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ, జిల్లా కలెక్టరేట్లు, తర్వాత జిల్లా వైద్యశాలలు, ఒక్కటి కాదు కదా మేము చేసింది, ఒక్కటి కాదు కదా. వైకుంఠ ధామాలు అంటారు, గ్రామాలలో వైకుంఠ ధామాలు లేకుండా కదా మరి పెట్టినాం కదా, అది మంచిది కదా. గ్రామీణ ప్రాంగణాలు, ఆట స్థలాలు పెట్టినాం, అది కూడా తప్పంటే అభివృద్ధిని మీరు ఓర్చుకోలేనటువంటి ఒకటి మిగిలింది. అయ్యేది రాజోలి బండ ప్రాజెక్టును మహబూబ్ నగర్ బిడ్డగా రేవంత్ రెడ్డి గారు తెస్తే ఆయనకు సల్యూట్ కొడతాం మేము. అది తీసుకురావాలి ఆయన. ఎందుకో తెలుసా, నీ గురువే ఉన్నాడు, కాళ్ళు మొక్కుతావా, నమస్కారం పెడతావా, ఏం చేస్తావా, కొట్లాడతావా సంబంధం లేదు. కానీ రాజోలి బండ రోజు నిజమైన తెలంగాణ ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక మరి గతంలో మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ మరి 10 ఏళ్ల పాలనలో ఏవైతే విభజన అంశాలు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టుల విషయం పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలోనే మరి మరొకసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఆయన దేశ ప్రధాని కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో మరి అనేక విజ్ఞప్తులు కూడా ఇచ్చారు. సో ప్రధానమంత్రి కావచ్చు, అటు హోంశాఖ మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. సో రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా మరి ఈ యొక్క విజ్ఞప్తులు కొనసాగుతున్నాయి. సో గతంలో కేసీఆర్ లాగా మాత్రం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా పార్టీల పేరుతో కాలయాపన చేయకుండా మరి వెంటనే ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. సో రాష్ట్రంలో మరి ఒక ప్రజాపాలన చేసేందుకే మరి ముందుకు కదులుతున్నారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.